అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం నమోదైంది. అధికార పార్టీ జేడీయూ నేత అనంత్ సింగ్ జైలు నుంచే విజయం సాధించడం విశేషం. మొకామా నియోజకవర్గంలో ఆయన గ్రాండ్ విక్టరీని నమోదు చేశారు. హత్య కేసులో జైలుకు వెళ్లిన అనంత్ సింగ్ను మొకామా ఓటర్లు గెలిపించారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో జేఎస్పీ అభ్యర్థి దులార్ చంద్ యాదవ్ హత్యకు గురయ్యారు. ఇక ఈ హత్యలో అనంత్ సింగ్ పాత్ర ఉందని, ఆయన అనుచరులే దులార్ చంద్ను చంపేశారని ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ ఆరోపణల నేపథ్యంలోనే ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు అనంత్ సింగ్ను పోలింగ్కు కొద్ది రోజుల ముందే అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే అనంత్ సింగ్ నామినేషన్ను దాఖలు చేసి ప్రచారం మొదలుపెట్టారు. ఇక దీంతో అనంత్ సింగ్ గెలుపుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కానీ ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆనంద్ సింగ్ ఏకంగా కటకటాల వెనుక నుంచే విజయం సాధించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.